సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ నేతల మార్ఫింగ్ వీడియోలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం నడిచింది. ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి సీతక్కపై అభ్యంతరకర వీడియోలు సర్క్యులేట్ చేయడంపై పొన్నం మండిపడ్డారు. ఇలాంటి వాటిపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు విషయంలో కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం. అటు సోషల్ మీడియాలో మీమ్స్ కు ప్రతి ఒక్కరూ బాధితులేనన్నారు కేటీఆర్. జరుగుతున్న అత్యాచారాలు కానీ, ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ, రాష్ట్రంలో మనం అందరం కూడా జ్యుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి. ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది, బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. అదే మాదిరిగా అధ్యక్ష, నాట్ జస్ట్ in the issue of sexual molestations etc., but also ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది. ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో, అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఆబ్సలీట్ అయిపోయినాయి. అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది. అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతాం. శాసనసభలో జరిగిన సంఘటన, దాని తదుపరి వీడియో వచ్చినటువంటి అంశం మీద మీ దృష్టికి తెస్తా ఉన్నా. వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్య తీసుకోవద్దంటే, సభ జరుగుతూ ఉంది, మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినా లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తా ఉంటుంటే, దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితిని దయచేసి సభ్యులంతా కూడా గమనించండి. స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష? కావాల్సుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ప్రతిదీ ఒక నిమిషంలో సోషల్ మీడియాలో ఇయ్యాలి. నా దగ్గర కూడా చెప్తాను, అనేక మంది మేము నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏం మాట్లాడింది కూడా ఉన్న జరిగిన వాస్తవాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్, ఒక మంత్రి, ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి, మన మహిళ, ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ్ అమ్మా, నేను మీ గురించి నేను నా పార్టీకి సంబంధించి నేనేం మళ్ళా నేను సోషల్ మీడియా దిస్ ఇస్ రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ. నేను గౌరవ సభ్యుడు మాట్లాడిన అంశం మీద ఏజెండా నిన్నటికి అయిపోయింది, నేను దాని గురించి మాట్లాడాలి ఇప్పటివరకు. మళ్ళీ మీరు నేనేమడుగుతా ఉన్నా, నేను ఆ విషయంలో మీరు ఇవాళ నిన్న ఆడికే మక్కసి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసిన చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని అటువంటి వాటి మీద నేను వారన్నారు చాలా భావస్వేచ్ఛ